ఈ బాహ్య పురుషుడి మీదే మన ధ్యాస అంతా. ఈ బాహ్య పురుషుడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం మనం. వాడు నలిగిపోకూడదు, వాడు కమిలిపోకూడదు, అందంగా ఉండాలి. అసలు ఆ రంగు తక్కువైతే మరలా రుద్దేస్తాము. ఆ తర్వాత ఏ మాత్రము సొగసు స్వరూపం తక్కువ కాకూడదు. అసలు మన ధ్యాస ధ్యానం అంతా కూడా ఈ బాహ్య పురుషుడి మీదే. కానీ అంతరంగ పురుషుడు గూర్చిన ధ్యాస మనకి లేనే లేదు. కాబట్టి పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నా కూడా మా అంతరంగ పురుషుడు చాలా బలంగా ఉన్నాడు. హల్లెలూయా. అది విరగొట్టబడ్డానికి పౌలుకి కూడా చాలా కష్టమైంది. ఇదే గ్రీసు దేశస్థులతో యేసుక్రీస్తు ప్రభువారు మర్మ రూపంలో మాట్లాడతాడు. ఏమంటాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే దానిలో నుంచి జీవము బయటికి రాదు. ఈ గోధుమ గింజ పైన ఒక షెల్ ఉంటుంది, అవునా? చూసారా ఎప్పుడైనా గోధుమ గింజనే? ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చినా చూసారు కదా? సరే, అయితే గోధుమ గింజ అంటే నేను ఇంత చూపిస్తున్నాను కానీ ఇంత ఉంటుంది. అది చిన్న గింజ, అది దానిపైన గట్టి లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఆ గోధుమ గింజను ఏం చేయాలి? భూమిలో వేయాలి. ఆ భూమిలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, ఉష్ణోగ్రతలు ఉంటాయి భూమిలో, తెలుసా అండి? ఆ రెండిటి యొక్క ప్రభావము చేత ఈ చిన్న గోధుమ గింజ ఏమవుతుందంటే పట్మని పగులుతుంది. ఆ భూమిలో ఉన్నటువంటి టెంపరేచర్, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఆ భూమిలో ఉన్న సాయిల్లో ఉన్న రసాయన పదార్థాలు, వీటన్నిటి యొక్క చర్య ఫలితముగా ఈ గోధుమ గింజ ఏమవుతుంది? పగులుతుంది. పగలకపోతే ఆ గోధుమ గింజ వేస్ట్. పగలకపోతే ఆ గోధుమ గింజలో జీవము బయటికి రాదు. అది ఎప్పుడైతే ఈ టెంపరేచర్కి పగిలిందో దానిలో నుంచి ఏమవుతుంది? జీవము బయటికి వస్తుంది. హల్లెలూయా.